శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా 12 రాసుల వాళ్లకు కూడా ఈ అక్టోబర్ మాసము 15వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉండబోతుంది ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు మనము తెలియజేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ మాసములో చాలా అత్యంత కీలకమైనటువంటి వ్యవహారాలు, గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి. ఎందువల్ల అనేటువంటిది ఒకటి తెలియజేస్తాను. తులారాశి వారికి ఈ అక్టోబర్ 15వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉంటుంది అంటే అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఒక వెలుగు వెలగటానికి మీకు ఒక పని అనేటువంటిది చాలా కీలకమవుతుంది. మీరు కొత్త ప్రయత్నాలు చేస్తారు. మీ పంథా మార్చుకుంటారు. గతంలో చేసినటువంటి వాటికంటే భిన్నముగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నములో రాత్రి పగలు మేల్కొని కష్టపడి ఒక ఉన్నతమైనటువంటి ఒక మహాద్భుతమైనటువంటి ఒక ఇదిని సృష్టించాలి ఏమైనా సరే అనేటువంటిది మీరు ప్రయత్నాలు చేస్తారు. పట్టు వదలని విక్రమార్కుడులాగా నాకు ఎలా రావాలి, నాకు ఏ విధముగా కలిసి వస్తుంది, నేను ఎలా ముందుకు వెళితే మేలు అనేటువంటి దీర్ఘ ఆలోచనలతో ఉన్నతమైనటువంటి పనులు కొత్తగా ఎలా చేయాలి, అందరూ ఇలా చేస్తున్నప్పుడు నేను ఎలా చేయాలి అనేటువంటి భావనతో దృఢ సంకల్పముతో ఒక పద్ధతి ప్రకారముగా ఒక నిర్ణీతమైనటువంటి విధానాన్ని పెట్టుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారు. తప్పకుండా విజయం అనేటువంటిది లభించి తీరుతుంది. ఇందులో మీకు ఆకస్మికముగా ధనలాభం అనేటువంటిది ఉన్నది. తప్పకుండా ధనం మిమ్మల్ని వరించి తీరుతుంది గాక. మీరు ఊహించనటువంటి పనులు కొన్ని మీ ముందుకు వస్తాయి. వాటిని నేను ఎలా చేయగలను అని ఒకసారి ఆలోచన చేస్తారు. ధనానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకుండా కీర్తి ప్రతిష్టలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మొదట కీర్తి, ఆ తర్వాత ధనం అని ఆలోచన చేస్తారు. అలాగే ఉంటారు. అలాగే నమ్మి మీ దగ్గర పెట్టుబడులు పెడతారు. అందరినీ పైకి తీసుకురావటం, మీరొక్కరు రావటం కాదు, మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు కూడా పైకెక్కొచ్చేటువంటి విధానముగా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా ఉద్యోగాలు జరుగుతాయి. పై అధికారుల యొక్క ప్రశంసలు అనేటువంటివి పొందుతారు. ఉన్నతమైనటువంటి చోటికి ట్రాన్స్ఫర్లు కావడము కానీ లేదా శాలరీలు పెరగడం లాంటివి కానీ జరగవచ్చును. ఆడవాళ్ల వలన మేలు జరుగుతుంది. కొన్ని సందర్భాలలో చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కొని ముందుకు విజయ పథములో నడుస్తారుగాక మేలు జరుగుతుంది. కీలకమైనటువంటి విషయాలలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని జీవితంలో ముందుకు వెళ్ళాలి అనేటువంటి దృఢ సంకల్పముతో అడుగులు వేస్తారు. విజయం లభిస్తుంది. భూ క్రయ విక్రయాలలో మంచి లాభాలు సాధిస్తారు. అలాగే కొత్తగా ప్రయత్నాలు చేసేటువంటి వాటిల్లో కూడా పెట్టుబడులు అనేటువంటివి మీకు అందుతాయిగాక. ఆడవాళ్ల వలన డబ్బులు రావటం అనేటువంటిది ఉంది కాబట్టి ఏ విధంగానైనా మీరు తీసుకోవచ్చునుగాక. శుభకార్యాలలో పాల్గొనడం లాంటివి, విదేశాలలో ఉండేటువంటి వాళ్ళతో ఒక వార్త అనేటువంటిది శుభవార్త వింటారు. మీకు ఆనందాన్ని కలిగిస్తుంది గాక. ఇంట్లో శుభకార్యాల విషయం గురించి చర్చలు చేస్తారు. బంధువులతోనూ అందరితోనూ కొంచెం చర్చలు చేసి దానికి అనుకూలముగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తారు. స్నేహితుల వలన మేలు జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో చిన్న చోట్ల కొంచెం కించిత్ మనక్లేశం అనేటువంటిది కలగవచ్చును. అయితే దాన్ని మళ్ళీ మాటల ద్వారా యథార్థముగా మీరు చెప్పి అన్ని విషయాలు వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ మీ దారికి తెచ్చుకోవటం అనేది కూడా జరుగుతుంది. కనుక కొత్త ప్రయత్నాలలో భాగముగా ఆలోచనలు విపరీతమై సమయానికి తిండి నిద్ర అనేటువంటివి లేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి సమయానికి తిండి నిద్ర అనేది పెట్టుకోండి. తప్పకుండా విజయము మీకు లభించి తీరుతుంది. అంతేకాకుండా వ్యాపారాలు చేసేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉన్నది. విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మహాద్భుతమైనటువంటి యోగము రాబోతున్నది. పదవీ యోగం లాంటివి ఉన్నాయిగాక. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూసుకొని అడుగులు వేయండి, మేలు జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ అక్టోబర్ 15వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉంది అంటే యోగవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి.
మీ ఆశలు నెరవేర్చుకోవటానికి, మీ మనస్సులో ఉండేటువంటి కార్యక్రమాలన్నీ గూడా నెరవేర్చుకోవటానికి, ఉద్యోగపరంగానైనా, వ్యాపారపరంగానైనా మంచి మంచి అనుకూలాలు ఏర్పడేటువంటి దానికి ఉన్నాయి. గ్రహస్థితులు చాలా యోగవంతముగా ఉన్నాయి. వివాహాలు కావాల్సినటువంటి వాళ్లకు వివాహాలు కుదరటం, సంతానము కావాల్సినటువంటి వాళ్లకు సంతాన యోగం ఉండటము, ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే అర్ధాష్టమములో కుంభములో వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభములో రాహువు ఉండేటువంటి దాని వలన ఇక్కడ మాట్లాడేటప్పుడు కొంచెము జాగ్రత్తగా ఆచితూచి ఒకటికి 2 సార్లు ఆలోచన చేసి మాట్లాడితే అవి మీకు విజయాలుగా గోచరిస్తాయి. అదే తొట్రుపాటుతనముతో అడిగిన వెంటనే సమాధానమిచ్చారు అంటే ఆ మాటే మీకు పెను ప్రమాదములాగా సంభవించి మీ ఉన్నతికి, మీ కీర్తి ప్రతిష్టలకు భంగము వాటిల్లేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కనుక శారీరకమైనటువంటి శ్రమ, ఎంతో శ్రమ పడతారు. శ్రమకు తగినటువంటి ఫలితము కావాలని కదా కోరుకుంటారు. అలా కావాలని కోరుకున్నప్పుడు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే మీకు విజయం అనేది లభించి తీరుతుంది. అలాగే ఇంట్లో యోగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంట బయట అందరూ మీ మాటకు విలువనిచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. భూ క్రయ విక్రయాలలో మీకు మంచి లాభాలు అనేటువంటివి పొందుతారు. ధనపరముగా, కీర్తిపరంగా ఇవన్నీ కూడా మీకు బాగా ఉన్నాయి. గ్రహస్థితులు అనుకూలవంతముగా ఉన్నాయి. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనటము, అన్నదానము లాంటి వ్యవహారాలు చేయటము కానీ, నలుగురికి అన్నదానం చేయటము కానీ, ఇలాంటి విషయాలలో కొంచెం ముందుండేటువంటి పరిస్థితులు, ఒక స్నేహితుడు కానీ స్నేహితురాలి వల్ల కానీ చిన్న ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. డబ్బు రావటము ఎంత ముఖ్యమో ఒక మాట వలన డబ్బు పోగొట్టుకోవటము కూడా అంతే ఇదిగా ఉంటుంది. కాబట్టి ఆ డబ్బు దగ్గర జాగ్రత్తలు వహిస్తే మీకు మేలు జరుగుతుంది అనేటువంటిది. మీ కోరికలు, ఉన్నతమైనటువంటి ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకోవటానికి ఈ సమయం నాకు చాలా అనుకూలమైంది అని మీకే అనుకూలించి ఆలోచన చేసి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎప్పటి నుంచో కావాల్సినటువంటి పని నాకిప్పుడు జరుగుతుంది అని ఆనందదాయకముగా మీ మనస్సు గంతులు వేస్తూ పనులు చేసుకోగలుగుతారు గాక కొత్త వాళ్ళతో పరిచయాలు అనేటువంటివి ఏర్పడతాయి. విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు మీకు సహకరిస్తారు. ఇబ్బంది లేకుండా అన్ని యోగవంతముగా ముందుకు వెళతారు. విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. అలాగే వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా చాలా అనుకూలవంతముగా ఉన్నది. బంగారు ఆభరణాలు అమ్ముకునేటువంటి దుకాణాల వాళ్లకు, ఈ రాశి వాళ్లకు మీ చేతుల మీదుగా మంచి ఆభరణాలు అమ్మి ఒక అవార్డు లాంటిది తీసుకోవటము కానీ, ఆఫీసుల్లో పై అధికారుల నుండి మెప్పు పొందటం అనేటువంటిది కూడా జరుగుతుంది గాక మీకు మంచి కీర్తి ప్రతిష్ట అనేటువంటిది ముందు డబ్బు కంటే కూడా ముందు ఇవి సంపాదిస్తారు మీరు. కనుక అప్పుడు మీరు ప్రఖ్యాతి అనేటువంటిది గాంచుతారు. ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు చాలా యోగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రజల మన్ననలు పొందుతారు. తిరిగి ఒక ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవడానికి దోహదపడుతుంది అని తెలియజేస్తూ, చాలా కాలం తర్వాత మారాల్సినటువంటి వాడు మేలో మారి మళ్ళీ ఇప్పుడు ఈ నెలలో 18వ తారీఖు నుండి మార్పు అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అంటే కర్కాటకములోకి రావటం అనేది. కర్కాటక లగ్నములోకి ఎప్పుడైతే గురువు వస్తూ ఉన్నాడో, గురువు మార్పు అనేటువంటిది జరిగితే గురువు వల్ల జరిగేటువంటి ఫలితాలు మన జీవితంలో అతి ముఖ్యమైనటువంటివి, యోగవంతమైనటువంటివి, జరగాల్సినటువంటివి. తర్వాత దైవానుకూలత. గురువు అంటే ఎవరు? గురుగ్రహం తెలుసు కదా. అలా దైవ అనుకూలత అనేటువంటిది ఒకటి రావటము. తర్వాత గురువు ఉండేటువంటి స్థానాన్ని బట్టి మిగతా యొక్క గ్రహాల యొక్క అనుకూలత అనేటువంటివి కూడా ఉంటాయి. వాటి వల్ల అంటే గురువు చూసేటువంటి కోణము, గురువు ఉండే స్థానం నుంచి ఎన్నో స్థానంలో మిగతా గ్రహాలు ఉంటే ఏమిటి అనేటువంటివన్నీ కూడా ఉంటాయి. ప్రతి వాళ్ళ జీవితంలోనూ గురువు యొక్క అనుగ్రహం కావాలి.
అనేదే మనకు ఆలోచన చేసేది. మిగతా గ్రహాలు కూడా ముఖ్యమే. అయితే అలాగే శుక్రుడు ఉండేటువంటి స్థానము, అలాగే కుజుడు ఉండేటువంటి స్థానము, అలాగే శని వక్రదృష్టిలో ఉంటూ శని మళ్ళీ కుంభంలోకి ఇది కావటం అనేటువంటిది, ఇలా మార్పులు, శని యొక్క మార్పు, గురువు యొక్క మార్పు, ఇలా కొన్ని ముఖ్యమైనటువంటి గ్రహస్థితులు ఎప్పుడైతే మార్పులు జరుగుతూ ఉన్నాయో ఈ మాసము అందరికీ, అన్ని రాసుల వాళ్లకు కూడా చాలా యోగవంతమైనటువంటి ఫలితాలు ఇచ్చేదానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే వ్యక్తిగతమైనటువంటి జాతకాలు అనేది చాలా అవసరం. ఎవరు ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది మొదట ప్రామాణికం. అందువలన మీ లగ్నాన్ని చూసుకొని మీకు నచ్చినటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి చూసుకున్నారు అంటే దానికి ఏదైనా చిన్న చిన్న పరిహారాలు అవి ఉంటే చేసుకొని ఈ జాతకంలో ఉండేటువంటి ప్రకారముగా ఈ మాసము మీకు అత్యంత అనుకూలవంతముగా ఉంది అనేదైతే దృఢముగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అన్ని రాసుల వాళ్లకు జయోస్తు.